వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పటికే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతిరోజు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ప్రధానంగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు గత 3 సంవత్సరాలుగా ఈ గ్రూప్ కానీ, ఈ యూట్యూబ్ ఛానల్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ చాలా వరకు ఉపయోగపడి వారికి మెరుగైన సీట్లు ఈ యొక్క గైడెన్స్ గ్రూప్ ద్వారా సాధించగలిగారు. మరి మీకు ఎవరైతే పిల్లలు ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదువుతున్నారో, మనం ఓన్లీ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం. అది ఓవరాల్ ఇండియాలో ప్రతి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన, ఎంట్రన్స్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు క్షణాల్లో మీ ముందు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా చేరవేయబడుతుంది. ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీకు వెంటనే ప్రతిరోజు ఒక వీడియో ద్వారా అందించబడుతుంది. మరి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా 1 year పాటు మీరు ఈ గ్రూప్లో ఉండి మీ యొక్క పిల్లలు సీట్లు సాధించేంత వరకు కూడా మీరు ఈ గ్రూప్లో ఉండొచ్చు. కాబట్టి వారికి వెబ్ ఆప్షన్స్ కానీ అవన్నీ కూడా మేమే అందిస్తాం. పర్సనల్గా పిల్లలతో ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ ఉంటుంది. వారికి వీడియో ద్వారా కాల్స్ ఉంటాయి, అంటే జనరల్ పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఉంటాయి కాబట్టి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు చాలామంది ఇంజనీరింగ్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు దాదాపు సీట్లు పెరుగుతాయని చెప్పేసి ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి నిజంగా ఆ సీట్లు పెరుగుతాయా లేదా అనేపై కొంత డిస్కషన్ కనుక మనం చేసినట్లయితే, దాదాపు గౌరవ హైకోర్టు ఏదైతే మనకు ఏఐసిటి నుంచి అప్రూవల్ వచ్చిందో, మరియు మనకు జేఎన్టీయు కూడా ఎన్ఓసి ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ సీట్లకు ఖచ్చితంగా అనుమతి ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఒక విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించలేదు. మరి చాలామంది అభ్యర్థులు కూడా చాలా వరకు వాటి మేనేజ్మెంట్ సీట్ల వైపు లక్షల్లో వెచ్చించి వెళ్ళలేక చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి సీట్లు రావడం ద్వారా కొంతమేరకైనా వారికి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మరి దీనిపై సానుకూల నిర్ణయం వస్తుందా లేదా అనే విషయంలో కూడా మనం ఇటు 2 రకాలుగా మనకు అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అందరినీ సాటిస్ఫై చేసి విద్యార్థులకు మరిన్ని సీట్లు ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సీట్లు అందించాలనే ఉద్దేశం ప్రభుత్వం కనుక ఉన్నట్లయితే తప్పకుండా సీట్లు పెంచే ఆలోచనలో ఉంది. దాదాపు 10,000కు పైగా సీట్లు పెరిగే ఆలోచన ఉంది పెంచితే. మరి దాంట్లో కూడా కొన్ని మెర్జ్డ్ సీట్స్ ఉన్నాయి. మెర్జ్డ్ సీట్స్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నవే, ఆల్రెడీ వాటికి పెద్ద ఫీజు రీయింబర్స్మెంట్ భారం అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నది కాబట్టి పెద్దగా పడపోవచ్చు. మరి కొత్త బ్రాంచ్లు కానీ, కొత్త కాలేజీల్లో సీట్లు కానీ పెంచడం వల్ల కొంత ఫీజు రీయింబర్స్ భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ సీట్లపై కొంత ఆలోచనలో ప్రభుత్వం వెనుకడుగు వేయవచ్చు. కానీ మరి ఏదైతే ఎలిజిబిలిటీ ఆల్రెడీ ఇంతకుముందున్న బ్రాంచ్ కన్వర్షన్ సీట్లు పెంచడానికి ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకోవచ్చు. మరి విద్యార్థులు ఆ యొక్క ఆందోళన దృష్టిలో పెట్టుకొని అని ఒకవైపు భావిస్తూనే, మరి నిజంగా ఇప్పటికే చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు కొంత ప్రామాణికత లేకుండా చాలా వరకు విద్యార్థులను ఇండస్ట్రీకి సరిపోయిన నిపుణులను తయారు చేయడం లేదు. కాబట్టి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలనే కొంత పటిష్టం చేసి వారికి ఖచ్చితంగా స్కిల్స్ నేర్పించి మనం ప్రభుత్వం కూడా స్కిల్ యూనివర్సిటీని కూడా చేస్తూ ఉంది. మరి ఉన్న విద్యార్థులకే మంచి స్కిల్స్ నేర్పి వీటినే పటిష్టం చేసే ఆలోచన దిశగా కూడా మరొకసారి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండవచ్చు. మరి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు రావడం ద్వారా వారందరికీ మరి అవకాశాలు ఉన్నాయా, మరి పూర్తిగా ఇంజనీరింగ్ చేసి విద్యార్థులు ఎలాంటి జాబ్స్ లేకుండా ఉంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఉన్న కాలేజీలను కొంత పటిష్టం చేసే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి ఉండవచ్చు. మరి ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు విద్యార్థులందరూ. మరి ఎందుకంటే మనం ఈసారి చూసాం, చాలా విపరీతమైన కాంపిటీషన్ అనేది ఎంసెట్లో ఉండడం జరిగింది. జోసాలో కూడా ప్లస్ చాలా కాంపిటీషన్, జేఈఈ మెయిన్స్ ద్వారా కూడా మనం ఈసారి ఎదుర్కొన్నాం. వివిధ ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళాలన్నా లేదా ఎంసెట్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలన్నా చాలా వరకు లక్షల్లో ఫీజెస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కాబట్టి కొంతమేరకు విద్యార్థుల యొక్క కోరికకు తీర్చాలంటే అనుగుణంగా ప్రభుత్వం ఆ విద్యార్థుల వైపు కనుక ఆలోచించినట్లయితే తప్పకుండా
సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కొంత చర్చ జరుగుతున్న విషయం వాస్తవమే, కానీ మరి మరో 2 రోజుల్లో, దాదాపు రేపు ఎల్లుండి దీనిపై నిర్ణయం వెలువడుతుందో లేదో తెలియదు, కానీ ఒక 1 or 2 డేస్లో ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం మాత్రం వెలువడే అవకాశం ఉంది. అటు సీట్లు పెంచడం కానీ లేదా కంప్లీట్గా సీట్లు పెంచకపోవడం అనే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకునే ఆలోచన ఉంది. మరి సీట్లు హైకోర్టు ఆదేశాలకు వివరణ కూడా ప్రభుత్వం ఇవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మాకు ఫీజు రీయింబర్స్మెంట్ భారం పడుతుంది కాబట్టి మేము ఇవ్వలేమని కూడా హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేస్తుందని మరో ఆలోచనలో కూడా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క సస్పెన్స్కు తెరదించితే విద్యార్థులు ఏదో ఒక వైపు వెళ్ళడం జరుగుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీల వైపు లేదా వివిధ రాష్ట్రాల్లో ఉన్న కొన్ని నార్మల్ ప్రైవేట్ యూనివర్సిటీలు తక్కువ రేటు ఉన్న కాలేజీల వైపు వెళ్ళడం కానీ జరుగుతుంది. కాబట్టి దీనిపై తక్షణమే ఒక నిర్ణయం వెలువడాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయం సానుకూలంగా ఉంటే చాలా మంచిది. కాబట్టి విద్యార్థులు ఎవరు సీట్లు పెరుగుతున్నాయి అని మీరు సంతోషపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకు ఏదైనా ఎంసెట్ కన్వీనర్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినప్పుడే ఆ నిర్ణయాన్ని మాత్రమే మీరు అధికారికంగా నిర్ణయం అని భావించండి. ఎందుకంటే చాలామంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ రోజు 100 కొద్ది ఫోన్ చేస్తున్నారు. సీట్లు పెరిగాయంటే కదా సార్, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని కూడా అడుగుతూ ఉన్నారు. మరి దీనిపై మనం ఎవరైనా ప్రెడిక్ట్ చేసి చెప్పడమే కానీ సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వమే ఇస్తుంది. అప్పటి వరకు కొంత వేచి చూడాల్సిన అవసరం కూడా విద్యార్థులకు కానీ పేరెంట్స్పై కానీ ఉంది. మరి ఏ విషయం తెలిసినా కేఆర్ గైడెన్స్ క్షణాల్లోనే మీకు ఈ యొక్క ఎంసెట్ సీట్ల పెంపుపై ఉన్న నిర్ణయం ఏదైనా ఉంటే వెంటనే అప్డేట్ చేస్తుందని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.